అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హామీల ప్రకారం రైతులకు ఎప్పటికీ కూడా మనం మంచి చేస్తూనే ఉంటాం. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున కూడా మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలనైతే ఇవ్వడం జరిగింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా ఏపీలో ఉన్నటువంటి రైతులకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కానీ ఈ యొక్క పైసలు అనేది విడుదల చేశాం. మరి ఈ పైసల విడుదలలో భాగంగా రైతులు ఇక డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు. 19వ విడత. ఇక సంవత్సరానికి ఏ విధంగా 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తామో దాని ప్రకారం ఇక్కడ పైసలు అయితే విడుదల చేశాం. మరి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. దీని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రాదా అనేది మీరే కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా డబ్బులు అయితే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటుంది. మరి పిఎం కిసాన్ సాయంలో భాగంగా రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సాయం కూడా మీకు పడుతూ ఉంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక దీనితో పాటుగా మనకు ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు వస్తాయి. అలాగే మనకు ఈ డబ్బులు ఎందుకు ఇంకా పడని వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే యొక్క డబ్బులు వస్తాయనే విషయాలను కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇలాంటి పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందొచ్చు. అలాగే పిఎం కిసాన్ 20వ విడత సాయాన్ని కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని మీరు చూస్తూ ఉండడమే కాకుండా లైక్ చేసి షేర్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విధంగా మనకు రైతులకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి పిఎం కిసాన్ పథకం పైన కీలక ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయం కింద 17వ విడత 18వ విడత 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కారణాల వల్ల మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు డబ్బులు అనేది రావడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా అయిపోతుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ప్రతి రైతు కూడా వెంటనే ఇలాగ చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ ఏ విధంగా ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణలో అయితే రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ ఈ విధంగా మనకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మరి రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు
జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. మరి ఈ డబ్బులు ఇంకా పడినటువంటి రైతులు వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చెప్పిందనమాట. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే, ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక అలా చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు అయితే పడట్లేదు. మరి కొంతమంది రైతులు ఏంటంటే మాకు ఈకేవైసీ ఉంది, ఎన్పిసిఐ లింక్ కూడా మేము చేసుకున్నాం, మరి మాకు డబ్బులు పడలేదని చాలామంది చెప్పారు. మరి వారికి ఎందుకు డబ్బులు పడవనేది చూస్తే వారికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటుంది, దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేశామనే విషయాలను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా మనకు ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి. మరి రైతులందరికీ కూడా మనకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ఉంటాయన్నమాట. ఇక పథకాల ద్వారా డబ్బులు అయితే రైతులకు విడుదల చేస్తూ ఉంటాయి. మరి యొక్క పథకాల డబ్బులు రానటువంటి రైతులు వెంటనే ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను కూడా రైతులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక త్వరలోనే మనకు అంటే ఏప్రిల్ చివరిలో అయితే మనకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రాబోతున్నాయి. ఇక 20వ విడత డబ్బులు రావాలంటే కూడా ఎవరైనా సరే ఇంకా కొత్త రైతులు అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే కొత్తగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ ఉండాలి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్లో. తప్పకుండా ఇలా చేయండి. 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని 19వ విడత 2,000 రూపాయలను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తుంటాయి. ఇప్పటికే తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కనుక ఇంకా మీకు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా ఈకేవైసీ చేసుకోవడానికి ముందు ప్రాధాన్యత అయితే ఇవ్వండి. డబ్బులు పడతాయని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీకు మార్చి 31 వరకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే నిదానంగా మీకు పడుతూ ఉంటాయి అకౌంట్లోకి, మీరు నిదానంగా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి. మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే నేరుగా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక దీంతో పాటుగా ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా పథకాలు అయితే ప్రవేశపెడతాయి. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 3 విడతల్లో విడుదల చేస్తాం. ఇక 19వ విడత అయిపోయింది పీఎం కిసాన్, 20వ విడత ఎప్పుడైతే వస్తుందో ఆ 20వ విడత వచ్చినప్పుడు మీకు తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 24,000 రూపాయలు ఇస్తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే కేటాయిస్తుంది మార్చి 3వ తారీఖున. తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బడ్జెట్లో ఆమోదించి మనకు 19వ విడత పీఎం కిసాన్ అయిపోయింది. మరి 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే. మరి ఈ 20వ విడత పీఎం కిసాన్ ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత కూడా వేసి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి 20వ విడత పీఎం కిసాన్తో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అండి. ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో మరొకసారి ఇప్పటికీ 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అయ్యాయి. ఈ 3 ఎకరాలకు ఎవరికైతే 18,000 రూపాయల్లో భాగంగా ఎవరికైనా ఇంకా డబ్బులు జమ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి
19వ విడత నిధులను విడుదల చేశారు. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతల డబ్బులు 6,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 3 విడతల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే పడ్డాయి. మరి 19వ విడత అయితే రీసెంట్గా విడుదల చేశారు కాబట్టి ఈ 19వ విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరొక నెల తర్వాత 20వ విడత డబ్బులు వస్తాయి కాబట్టి ఆలోపు ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోండి. ప్రతి రైతు కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రాల్లో మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకపోతే మీకు తెలిసిన వాళ్ళైతే మీరు నేరుగా ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. మరి ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు కొత్త రైతులంతా కూడా యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ కొత్త రైతులంతా కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి. కొత్త రైతులంతా కూడా మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కొత్త రైతులంతా కూడా ఇలా చేసి మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని వారు కూడా ఇలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు ఈ విధంగా చేసుకొని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఎవరైతే మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసానే కాకుండా పిఎం ఫసల్ బీమా యోజన, అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు. మరి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద 2 కలిపి రైతులకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అంతే. సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000 రూపాయలు వస్తాయి. అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి 3 విడతల్లో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000, 6,000, 18,000 రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 20,000 రూపాయల మేలు జరుగుతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా